ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. నువ్వు ఉన్నతమైన స్థానములో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒకసారి చూద్దాం. దేవుని వాక్యము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. దేవుని వాక్యం ఇక్కడ 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుతాను, ఆలకించండి. కాక దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చెను. ఇక్కడ దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తానన్నాడు, వాగ్దానం చేశాడు దేవుడు. ప్రతి అవసరత దేవుని వాక్యము సెలవిస్తుంది. మన అవసరతలు, బాధలు, కష్టాలు, అప్పులతోని సతమతం అవుతున్నాం. కానీ మనం చేయాల్సిందే మొదటిగా ఒక ఉన్నతమైన స్థానమును ఉండాలంటే మొట్టమొదటిగా ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కీర్తనలు మీరు గమనించాలా. 2వ వచనం చదువుదాం. కీర్తన 1-2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ఈరోజు దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మొట్టమొదటిగా నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే మొదటిగా దేవుని ఆత్మని పొందుకోవాలి. నా ఆత్మని మీరు పొందుకున్నప్పుడు దేవుడు ప్రభు చెప్తున్నాడు, సెలవిస్తున్నాడు, నా ఆత్మని మీరు పొందుకుంది. ఆ తర్వాత అప్పుడు దేవుని వాక్యము పరిశుద్ధాత్ముడు మనలోని జీవించినప్పుడు ఆ వాక్యము ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఎల్లప్పుడూ దేవుని వాక్యము పరిశుద్ధాత్మలో నువ్వు దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు సమస్తము మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయనలో సర్వ సంపదలు ఉన్నాయి. దేవునిలో యేసుక్రీస్తులో సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే దేవునికి విధేయత ఇవ్వట్లే, దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మట్లే. ఇక్కడ వాక్యం ఏటి సెలవిస్తుంది, ఎప్పుడైతే దేవుని వాక్యము దివారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ఉన్నతమైన స్థానంలో ఉండట్లేదంటే దేవుని వాక్యము పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు, దేవుని ఆత్మశక్తితో నువ్వు నింపబడినప్పుడు దేవుడు మనకి ఏ అక్కర్లు ఉన్నాయో సమస్తం ఇస్తా అన్నాడు దేవుడు. ఒకసారి మత్తయి సువార్త మన అక్కర్లు ఏమున్నాయో దేవుడు అక్కడ 6వ అధ్యాయంలోని క్లియర్గా రాస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, అక్కడ దేవుని వాక్యము క్లియర్గా రాస్తుంది. మనం అడగక మునుపే దేవుడు మనకి అనుగ్రహిస్తాడని వాగ్దానం చేశాడు. తండ్రి మనకి వాగ్దానం చేశాడు. ఒకసారి మీరు మీ తండ్రిని అడగక మునుపే 6వ అధ్యాయం మత్తయి సువార్త 6:8 వచనం, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కడగా ఉన్నాయో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించము,
మనుషుల అపరాధములు మీరు క్షమించినడలా మీ పరలోకము తండ్రి మీ అపరాధములు క్షమించుడి. మీ మనుషులు అపరాధములు మీరు క్షమించినడలా మీ పరలోకము తండ్రి మీ అపరాధములు క్షమించెను. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములు క్షమింపడు. ఈరోజు దేవుని వాక్యము మనకి ఏ అక్కర్లు ఉన్నాయో సమస్తం ఇస్తా అన్నాడు దేవుడు. ఆయనలో సర్వ సంపద ఉంది, ఆయనలో సర్వ సమృద్ధి ఉంది. ఈరోజు దేవుని వాక్యము మనము ఎప్పుడైతే దేవుని వాక్యం ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఈరోజు దేవుని వాక్యము దేవుడు ఎప్పుడైతే వాక్యము పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావో ఆ వాక్యము దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. మన ఏ అక్కర్లు ఉన్నాయో ఆ వాక్కు పరిశుద్ధాత్ముడు ఆ వాక్కుతో దేవుడు మాట్లాడతాడు. ఆది యందు వాక్యమే ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు. ఇప్పుడు ఐశ్వర్యము రావాలన్నా సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. ఈరోజు మన జీవితాల్లో ఒక నూతన ఉన్నతమైన స్థానములో దేవుడు ఒక్కొక్క స్టెప్ దేవుడు ఆయనలో మనం ఉన్నప్పుడు అనేక రంగాల్లోని దేవుడు యేసుక్రీస్తు శ్రమ పొందాడు కాబట్టి మనం కూడా ఆయనలో పాలి భాగస్థులు అవ్వాలి. మనం ఇప్పుడైతే క్రీస్తులో పాలి భాగస్థులు అమ్ముతామో అన్ని విషయాల్లో దేవుడు సమృద్ధిలోకి నడిపిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో మనము దేవుని మీద దృష్టి ఉంచట్లేదు, దేవుని మీద మనసు ఉంచట్లేదు, దేవుని మీద మనము మనసు లేదు. దేని మీద ఉందంటే ఈ లోక ధనం మీద, లోక ఆశల మీద ఉన్నాయి. ధనం ఇస్తాడు దేవుడు. ఆయన అబ్రహాముకి బైబిల్లో భక్తులు చూస్తే అబ్రహాముని అన్ని రంగాల్లో దేవుడు దీవించాడు. ఒక విషయమే కాదు, అన్ని రంగాల్లో దేవుడు దీవించాడు. ఈరోజు మన జీవితాల్లో అక్కడ దేవుని వాక్యం ఒకసారి చూద్దాం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని ఆత్మ పొందుకోవాలి. రెండోది దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ యెహోవా ధర్మశాస్త్రమని యందు ఎల్లప్పుడూ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆ వాక్యాన్ని మనము నింపుకున్నప్పుడు ఇప్పుడు మూడోది నేను చెప్తున్నాను. ఇక్కడ 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి చదువుతాను. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి గలవాడై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధాలైన కృపను విస్తరింప చేయగలడు. ఇంది విషయమై అతడు వెదజల్లు దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచెను. ఇక్కడ 10వ వచనం, విత్తవానికి విత్తనము తీయుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింప చేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ధైర్యం గలవారు అయినట్లు మీ నీతి ఫలమును వృద్ధి పొందును. ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. మీరు గమనించాలా, దేవుని వాక్యము ధ్యానించగలది. దేవుడు విత్తనాలు ఇచ్చాడు. ఇక్కడ వాక్యం ఏడు సెలవిస్తుంది, నువ్వు సమృద్ధిలోకి వెళ్ళాలంటే, దేవుడు ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉండాలంటే అక్కడ విత్తాలా. విత్తినప్పుడే కోత వస్తుంది. దేవుడు విత్తనాలు ఇచ్చాడు కదా, విత్తినప్పుడే కోత వస్తుంది. విత్తలేనప్పుడు మీకు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
చాలామంది అంటారు, ఎవరైనా ఉన్నతమైన దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే ఫస్ట్ థింగ్ నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి, రెండోది పరిశుద్ధాత్మలో నువ్వు పొందుకోవాలి, మూడోది దేవుని వాక్యాన్ని సమృద్ధిలోకి నువ్వు నింపబడాలా. అప్పుడు నువ్వు అడిగే వాటిని దేవుడు నిశ్చయముగా నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుని వాక్యం ఏడు సెలవిస్తుందంటే సమృద్ధిలోకి అన్నీ చేస్తున్నాము, మనము ఇచ్చే దాంట్లోనే టైట్ చేస్తున్నాం. దేవుని పరిచర్యకి ఇచ్చే దాంట్లోని దేవుని విత్తినప్పుడే కోత వస్తుంది. దానికి 10 ఎకరాలు దేవుడు ఇచ్చాడు అనుకో, దాంట్లో 1 ఎకరానికి 1 బస్తా విత్తినప్పుడే కదా 40 బస్తాలు 100 బస్తాలు వస్తాయి. అదే విత్తలేనప్పుడు వస్తుందా కోత? అలాగే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలంటే ఎంతోమంది భక్తులు ఇచ్చినప్పుడే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు, దావీదుని ఆశీర్వదించాడు, అలాగే భక్తులందరినీ ఆశీర్వదించాడు. అలాగే ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, సాఫ్ట్వేర్ గొప్ప ప్రపంచంలో ధనవంతుడు బిల్ గేట్స్, మీరు గమనించాలా, ఒక బైబిల్నే 400 కోట్ల పైన ఒక బైబిల్ కొనుక్కున్నాడు. దేవుని పరిచర్యకి సమృద్ధిగా ఇస్తున్నాడు. అలాగే సమృద్ధిలోకి ప్రపంచంలో అత్యధికంగా ధనవంతుడిగా దేవుడు ఆశీర్వదించాడు. ఇచ్చేటప్పుడు దేవుడు ఎప్పుడైతే నువ్వు దేవుని పరిచర్యకి ఇస్తున్నావో, విత్తినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఆయన పేదరికం ఉంచడు. ఎంతోమంది క్రైస్తవులు ఈ మర్మము తెలియట్లే. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచి 12 గంపలు ఎత్తారు. నీకాడ ఏముందని యేసుప్రభువే అడిగాడు. అంటే మీరు గమనించాలా, నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే ఫస్ట్ థింగ్ దేవుడికి నీ హృదయం ఇవ్వాలా. ఎప్పుడైతే ప్రభువుకి విశ్వాసం ఉంచుతావో పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలా. 3 దేవుని వాక్యముతో నువ్వు నింపబడినప్పుడు ఆ వాక్యము నిన్ను సమృద్ధిలోకి ఆ వాక్యము ద్వారా దేవుడు నడిపించి, అప్పుడు దేవుడు నీకు విత్తనాలు అంటే దేవుని వాక్యము ఎప్పుడైతే నువ్వు విత్తినప్పుడు, దేవుని సంఘంలో నువ్వు ఎప్పుడైతే దేవుని పరిచర్యకి విత్తినప్పుడు దేవుడు 100 దీవిస్తాడు, సర్వ సంపదలోకి నడిపిస్తాడు. ఆయన ఊరికి ఉంచుకోడు. ఎందుకు? ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, విత్తనాలు దేవుడు ఇచ్చాడు, విత్తినప్పుడు 100 ఫలము అనుగ్రహిస్తాడు. అది సీక్రెట్. అందుకే ఇప్పుడు ఎంతోమంది దేవుడికి ఇచ్చే దాంట్లోనే టైట్ చేస్తున్నారు. నువ్వు అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటున్నావు, యేసు యందు విశ్వాసం ఉంచావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని మందిరానికి వెళ్తున్నావు, అన్ని విషయాల్లో దేవుడు నువ్వు నమ్మకంగా ఉంటున్నావు. కానీ ఒక్క విషయంలో నువ్వు దారి తప్పిపోతున్నావు. నిన్ను ధనవంతులు ఉన్నతమైన స్థానంలో ఉంచాలనే దేవుడు నీ కోరుకుంటున్నాడు. కానీ ఇచ్చే దాంట్లోని సొనుక్కుంటూ గొనుక్కుంటూ ఇస్తున్నావు. అది దేవుడికి ఇష్టమైన బలి కాదు, ఇష్టమైన అర్పణ కాదు. ఈరోజు నేను చెప్తున్నా, ఎప్పుడైతే అన్ని విషయాల్లో దేవుడు నిన్ను దీవించాలంటే, అన్ని విషయాల్లో దేవుడు సమృద్ధిలోకి నీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో నేను దేవుడు దీవించాలంటే విత్తనాలు విత్తినప్పుడే, ఎప్పుడైతే నువ్వు విత్తుతావో అప్పుడే కోత వస్తుంది. అలాగే దేవుని పరిచర్యకి నువ్వు ఎప్పుడైతే విత్తుతావో అప్పుడే అన్ని విషయాల్లో, ఒక విషయమే కాదు, ఫస్ట్ నీ హృదయము, తర్వాత దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలా. విశ్వాసంతో దేవుని వాక్యము సమృద్ధిలోకి నువ్వు ధ్యానించినప్పుడు ఆ వాక్యము సమృద్ధిలోకి నడిపించి నువ్వు విత్తినప్పుడు అప్పుడు నిన్ను 100 ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. లాస్ట్ వాక్యము ధ్యానించుకుందాం. 1 తీమోతి పత్రిక 1 తీమోతి పత్రిక అక్కడ ఉంటుంది, ఒకసారి చూద్దాం.
6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, ఎంతోమంది దేవుడు ఆశీర్వదించాడు, ఇచ్చగొలిది దేవుడు సమృద్ధిలోకి నడిపించాడు. కానీ ఇక్కడ మీరు గమనించవలసింది చాలా వాక్యము. 1 తీమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం ఒక్కసారి చదువుదాం. యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. యెహోమందు ధనవంతులైన వారు అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏది లేకుండా దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఆ ధనము చూసి నువ్వు గర్వపడకూడదు. ధనము దేవుడు సమృద్ధిలోకి ఇచ్చాడు. ఆ ధనము చూసి నువ్వు గర్వం వచ్చిందా, కింద పడేస్తుంది గర్వం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆ వాక్య పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు సర్వ సంపదలోకి నడిపిస్తాడు. ఇక్కడ యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక స్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక. స్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక అంటే ధనం మీద నువ్వు మనసు ఉంచొద్దు. దేవుడిచ్చాడు సమృద్ధి, కానీ నీ ధనము మీద నీ మనసు ఉంచావా, నువ్వు కింద పడిపోయినట్టే. దేవుడు ధనం ఇచ్చాడు, సమృద్ధిలోకి ఇచ్చాడు. ఆ ధనం మీద నువ్వు మనసు ఉంచొద్దు. ఎవరి మీద ఉంచాలా? యేసు యందు మనసు ఉంచాలా. ఇక్కడ ఎంతోమంది కింద పడిపోయారు. ధనం ఇచ్చే దేవుడు అనేక రంగాల్లో దేవుడు దీవించాడు. అక్కడి నుంచి కూడా దుష్టుడు ఏడు చేస్తాడంటే ధనం చూపించి నిన్ను లోకములో పడేస్తాడు. చాలా జాగ్రత్తగా దేవుని ఆత్మతో నింపబడిన ప్రతి బిడ్డ కూడా కింద పడిపోడు. ఎందుకంటే దేవుని ఆత్మ, దేవుని వాక్యము నీతో మాట్లాడతాడు దేవుడు. సరే, ఇక్కడ దేవుని యందు నమ్మకం ఉంచడని ఆజ్ఞాపించము. ఇక్కడ సుఖముగా అనుభవించుట సమస్తము మనకు ధారాళంగా దయచే దేవుని యందే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించము. యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందు నమ్మిక ఉంచడమని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు సమృద్ధిలోకి ఇచ్చాడు. దేవుడు అన్ని రంగాల దేవుడు దీవించాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. కొంతమంది దేవుడు నమ్ముకున్న బిడ్డలు ధనం చూసి ధనం మీద మనసుంచి దారి తప్పిపోయారు. ధనాన్ని చూసి దారి తప్పిపోయారు, దేవుడికి దూరం అయిపోయారు. ఇక్కడ దేవుని ఆజ్ఞ చెప్తున్నాడు, ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచక. అస్థిరం అంటే ఎక్కువ మంది ధనము చూసి దేవుని మర్చిపోతున్నారు. మొదట్లోని ప్రార్థనకు వచ్చినప్పుడు ఎంతో పేదరికంగా వచ్చారు. దేవుడు కనికరించి దయించి దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో జాబ్ ఇచ్చి ఒక ఉన్నతమైన స్థానం ఉంచితే ధనాన్ని చూసి యెహలోకమందు ధనం చూసి ఎంతోమంది పడిపోయారు. ఈరోజు దేవుడు అన్ని విషయాలు దేవుడు దీవిస్తాడు, కానీ ఎప్పుడు కూడా మన హృదయం యేసు యందు దేవుని అక్కడ సుఖముగా అనుభవించాలంటే, నువ్వు సుఖంగా అనుభవించాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలా. సుఖంగా నువ్వు అనుభవించాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. మీరు ఈ వాక్యము 1 తీమోతి పత్రిక 6వ అధ్యాయం 17 వచ్చిన మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు ఇంకా రిఫరెన్స్లోని డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఇంకా వాక్యాలు మీకు పెట్టాను, ఇంకా నేను పెడుతున్నాను. ప్రతి మెసేజ్కి డిస్క్రిప్షన్లోని ప్రతి వాక్యము మీరు ధ్యానించి పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు, దేవుని ఆత్మలో నువ్వు నడిచినప్పుడు అన్ని విషయాలు నువ్వు ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడు. చిన్న ప్రార్థన చేసుకుని, తండ్రి, ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డల్లో నూరంతలుగా ఫలించి వాక్యానుసారంగా మనం జీవించుటకు నీ కృపను అనుగ్రహించి
నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ ఆత్మతో నన్ను నడిపించి సహాయం చేయ తండ్రి. ఈ వాక్యాన్ని తండ్రి ఎంతోమంది ప్రభా వాక్యము తెలియక ప్రభా జ్ఞానం లేక ఎంతోమంది నశించిపోతున్నారయ్యా. వాళ్ళందరికీ నీ వాక్యముతో నింపి ప్రభా సమృద్ధిలోకి నడిపించి ఏ అక్కర్లు ఉన్నాయో ఆ వాక్య తండ్రి అక్కర్లన్నీ తీర్చి ఆ వాక్యాన్ని తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఆ వాక్యాన్ని సమృద్ధిగా తండ్రి అనుగ్రహించి ప్రభా నిశ్చయముగా కుటుంబాలని దీవించి ఆశీర్వదించి ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్న వాళ్ళందరినీ తండ్రి నిశ్చయంగా దీవించి అన్ని విషయాలు దీవించి ప్రభా యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.